ఆమె ఏదో అడుక్కునే ఆమె దగ్గర బేరం చేయకుండా 10 రూపాయలు ఎక్కువ ఇద్దామని అనుకొని చిన్న థాట్ కూడా లేదు. అదే మరి మనం షోరూమ్ కి వెళ్ళామంటే ఆడ అసలు నెగోషియేట్ చేసేదే లేదు, చేసి అవమానం అని అక్కడ మళ్ళీ అవమానం అది. మీ అమ్మ మీ అవ్వ ఇష్టమైంది వాళ్ళు వద్దంటారు, వాళ్ళకి ఇష్టమైన పాల్కోవాలో ఏదో తీసి పెడదామనే ఆలోచన లేదు. నీకెట్లా సంతోషం ఉంటుంది? అంతే కదా. నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళకి, సొసైటీకి, నేచర్తో కనెక్షన్ లేకుండా నీ ఒక్కనే ఆనందమే అనుకుంటే మందు, సిగరెట్టు, డ్రగ్స్ గుర్తుకొస్తాయి సింగిల్ గా ఉంటే. అందుకే వాళ్ళందరూ సచ్చేది పాపం. అట్లా బడి ఇరుక్కొని వ్యసనాల నుంచి బయటపడలేక సంపాదించుకొని వాళ్ళ జబ్బులు తెచ్చుకొని వాళ్ళ తెచ్చుకొని సాయంత్రం ఎప్పుడైతుందా మందు కొట్టి ఆనందంగా ఉందా, పొద్దున్న నుంచి ఆనందంగా ఉండొచ్చు కదా అని చెప్పేది నేను. ఓకే, సింపుల్ సొల్యూషన్ చెప్తున్నారు అంతే. బీ విత్ పీపుల్. నేను చెప్పేది కాదు, బుద్ధుడు అనే మహానుభావుడు 2,500 సంవత్సరాల ముంద బుద్ధం శరణం గచ్చామి, నీ బుర్రబెట్టరా, నీకు నువ్వు ఎవరు చెప్పింది విను, నీ బుర్ర కూడా పెట్టు అన్నాడు. నీ బుర్ర పెట్టకపోతే ఎట్లా? ఇప్పుడు నేను చెప్పిన కూడా అన్ని వినొద్దండి, రాయిజావు తాగమని అంతే కదా. అవును, రాయిజావు తాగండి, నష్టమేముంది మీకు? దానివల్ల ఏమైతుంది? ఏం పోయేదేముంది? నీకు డబ్బులు 40 రూపాయలే, ఒక కిలో నువ్వు తాగేదానికి నెల పడుతుంది. నెలకు 40 రూపాయలు ఖర్చు, పొద్దునే తాగేస్తావు. అవును, బుర్ర ఉండేవాడు అంత సింపుల్ గా అర్థం చేసుకొని పాటిస్తాడు.